ఈ వీడియో నుంచి డిక్షనరీ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. డిక్షనరీ అంటే నిఘంటువు అని మనకు తెలుసు. ఇది అనేక రకాలుగా ఉంటుంది. వీటిల్లో కేటగిరీ వారీగా చూద్దాం. జనరల్ లాంగ్వేజ్ డిక్షనరీస్, వీటిల్లో మోనోలింగ్వల్ డిక్షనరీ అని ఉంటాయి. అంటే వర్డ్స్ అండ్ మీనింగ్స్ సేమ్ లాంగ్వేజ్, ఒక్క లాంగ్వేజ్ సంబంధించిన పదాలు అర్థాలు మాత్రమే ఉంటాయి. అదే బైలింగ్వల్ డిక్షనరీస్ ఉంటాయి. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ, ఇంగ్లీష్ హిందీ డిక్షనరీ, ఇట్లా రెండు భాషలకు చెందిన పదాలు ఈ డిక్షనరీలో ఉంటాయి. తర్వాత లెర్నర్స్ డిక్షనరీ, అసలు పదాలు ముందు బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి సంబంధించిన డిక్షనరీలో ఉంటాయంటే చిన్న చిన్న పదాల నుంచి ఈ డిక్షనరీలో ఉంటాయి. అలాగే అన్అబ్రిడ్జ్డ్ డిక్షనరీ అంటే కంటైన్స్ మోస్ట్ కంప్లీట్ అండ్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, చాలా పెద్ద సంఖ్యలో పదాలను కలెక్ట్ చేసి ఇందులో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. అలాగే పాకెట్ డెస్క్ డిక్షనరీ అంటుంది. అంటే ఈ డిక్షనరీ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, పాకెట్లో పెట్టుకొని చిన్న సైజు, అరచేతుల సరిపడిన సైజులు కూడా డిక్షనరీస్ ఉంటాయి. అసలు డిక్షనరీ యొక్క ఉపయోగం ఏంటి? ఫర్ వాట్ పర్పస్ వీ యూజ్ డిక్షనరీ అంటే టు నో మీనింగ్స్, పదాలకు అర్థాలు తెలుసుకోవడానికి, ఆరిజిన్, ఆ పదాలు ఎక్కడి నుంచి పుట్టాయి, వాటి యొక్క మూలం ఏంది తెలుసుకోవడానికి, హిస్టరీ, ఆ పదాల చరిత్ర, పరిణామక్రమం ఎలా ఉంది, ప్రొనౌన్సియేషన్, ఒక వర్డ్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి, పలకాలి, బర్త్ ప్లేస్, ఆ పదాలు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడ పుట్టాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒక వర్డ్ యొక్క భాషా భాగం ఏంటి, కంజంక్షన్స్, అవి 2-3 వాక్యాన్ని కలిపే పదాలా కాదా తెలుసుకోవడం, టైప్స్ ఆఫ్ వెబ్స్లో రకాలు ఈ పదాలను బట్టి తెలుసుకోవచ్చు, హెడ్ వర్డ్స్, ప్రధానమైన పదాలు, ఆల్ఫబెటికల్ ఆర్డర్, ఒక పదాన్ని కొన్ని పదాలను వరుస క్రమంలో ఎలా పెట్టాలి అన్నది, ఇట్లా అనేక అంశాలను మనం డిక్షనరీ ద్వారా తెలుసుకుంటాము. ఒక పదము యొక్క మీనింగు, ఆరిజిను, హిస్టరీ, ప్రొనౌన్సియేషను, బర్త్ ప్లేసు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కంజంక్షన్సు, టైప్స్ ఆఫ్ వెర్బు, ఇట్లా అన్ని విషయాలను మనం డిక్షనరీ సహాయంతో తెలుసుకోవచ్చు. డిక్షనరీ గురించి మరికొంత సమాచారం నెక్స్ట్ వీడియోలో కూడా చూస్తాము.